హీరో కెరియర్ పడిపోయినా సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో కానీ హీరోయిన్లకి మాత్రం అంత ఈజీ కాదు. ఒక్కసారి పడితే మళ్ళీ పుంజుకోవడం కష్టం. ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లు 2 ఏళ్లు కనపడకపోతే ఇంకా అంతే. ఇంత పోటీలో కూడా తన లక్ పరీక్షించుకుంటున్నారు ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్? ఓ టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. హీరోయిన్ గా కమిట్ అయిన పూరి జగన్నాథ్, జనగణమనతో పాటు గాంజా శంకర్ సినిమాలు ఆగిపోవడం, కార్తిక్ దండు, చైతూ సినిమా నుంచి తప్పించడంతో పూజా కెరియర్ తెలుగులో పూర్తిగా గాడి తప్పింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. ఈ మధ్యే తమిళంలో సూర్యతో నటించిన రెట్రో డిజాస్టర్ కావడం పూజకు మరో దెబ్బ. తాను గ్యాప్ తీసుకోలేదని, అలా వచ్చిందే అంటున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్యే ఓ సినిమా సైన్ చేశారు పూజ. దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే అనౌన్స్మెంట్ రానుంది. ఇక తమిళంలో చాలా బిజీగా ఉన్నారు పూజ. రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయకన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. వీటితో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో ఒక్కటంటే ఒకే సినిమా చేతిలో ఉంది. మరో 2 చర్చల దశలో ఉన్నాయి. మరి పూజా ట్రయల్స్ వర్కౌట్ అవుతాయా లేదా చూడాలిగా.